వాక్యం చూసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఈ వాక్యాన్ని అందరూ ఒకేసారి చదవండి ఒకసారి. సర్వశక్తిని తిరిగి ఎడల గుడారంలో నుండి దుర్మార్గతను నీవు అభివృద్ధి పొందెదవు. చూడండి, మనం ఈ వచనంలో లాస్ట్ నుంచి రెండో ఓడ్ ఏముంది అక్కడ చూడండి. ఆ వచనం ఏముంది? లాస్ట్ నుంచి రెండో పదం ఏముంది అక్కడ? అభివృద్ధి. అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారు ఈ రోజుల్లో? అభివృద్ధి కోరుకుంటారు ప్రతి పనిలో. అవునా కాదా? అభివృద్ధి పొందుకుని వాళ్ళు ఉన్నారు ఈ లోకంలో. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అభివృద్ధి పొందాలని కోరుకుంటారు. వాళ్ళ చదువులో అభివృద్ధి కోరుకుంటారు, వాళ్ళ వ్యాపారంలో అభివృద్ధి కోరుకుంటారు, వాళ్ళ జాబులో అభివృద్ధి కోరుకుంటారు, వాళ్ళ ఇంటిలో అభివృద్ధి కోరుకుంటారు, వాళ్ళ కుటుంబంలో కానీ వాళ్ళ బంధువుల్లో కానీ ప్రతి విషయంలో కూడా నేను అభివృద్ధిగా ఉండాలి, అభివృద్ధి పొందాలని కోరుకుంటారు. కానీ నేను కుంగిపోవాలి, కృషించిపోవాలి, అణిగిపోవాలని ఎవరు కోరుకోరు. అవునా కదా? ఏ పనైనా సరే, అది వ్యాపారం అవ్వచ్చు, అది ఉద్యోగం అవ్వచ్చు, అది వివాహ జీవితంలో అవ్వచ్చు, ప్రతి విషయంలో కూడా నేను అభివృద్ధిని పొందాలి, నా పిల్లలు అభివృద్ధి పొందాలి, నా కుటుంబం అభివృద్ధి పొందాలనుకుంటారు. కానీ నష్టపోవాలని ఎవరు కూడా ఆశించారు, కోరుకోరు. అలానే మీ పిల్లలు కూడా అభివృద్ధి పొందాలని కోరుకుంటారా, నష్టపోవాలని కోరుకుంటారా? పిల్లలు కూడా అభివృద్ధి పొందాలని కోరుకున్నారు కాబట్టి స్కూల్కి వెళ్ళమని చెబుతాం, చదువుకోమని చెబుతాం, ఫీజులు కడతాం. ఎందుకంటే నేను ఒకవేళ అభివృద్ధి పొందలేకపోవచ్చేమో, కానీ ఒకవేళ నా పిల్లలైనా సరే అభివృద్ధిలోకి వెళ్ళి వాళ్ళు కుటుంబాలను అభివృద్ధికరంగా ఉండాలని ఏ తల్లిదైనా కోరుకుంటాడు. అయితే ఇక్కడ అభివృద్ధి ప్రతి ఒక్కరు కోరుకుంటారు. కానీ ఈ అభివృద్ధికి కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఈ ఆటంకాల వల్ల మనం అభివృద్ధి చూడలేకపోతాం. మన జీవితంలో అభివృద్ధి కోరుకుంటాం, కానీ అభివృద్ధికి ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు వచ్చినప్పుడు మనం కృంగిపోతున్నాం, ఏడుస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఒకసారి దేవుడిని ప్రశ్నిస్తున్నాం కూడా, ఎందుకు ఇట్లా జరుగుతుంది? ఎంతో ప్రయాసపడుతున్నా, ఎంతో కష్టపడుతున్నా. రీసెంట్గా ఒక ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళు ప్రిపేర్ అయిన గవర్నమెంట్ ఎగ్జామ్ సంబంధించింది ఎంట్రన్స్ ఎగ్జామ్, సెంట్రల్ గవర్నమెంట్ది, జస్ట్ 1.5 మార్క్తో పోయింది. అది ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. 2 సార్లు కాదు, దగ్గరికి ఎప్పుడుగో 10 ఏళ్ళ నుంచి 9 నుంచి అప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నారంట. కానీ వాళ్ళు ఎంత కృంగిపోయి ఉంటారండి. ఆ బాధ అది వాళ్ళకి తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. వాళ్ళు కష్టపడి చదివి వాళ్ళకి చివరి నిమిషాలు పోయినప్పుడు ఆ బాధ వాళ్ళకి తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. మనం సింపుల్ చెప్పేస్తాం, ఏముంది దేవుడు నీకు చేస్తాడు, లేకపోతే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పేస్తాం. ఆల్ ది బెస్ట్, నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్తాం. కానీ ఆ బెటర్ లక్ కోసం వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసా, ఎంత నలిగిపోయి ఉంటారో తెలుసా, ఎంతమంది అది మాటలు అనిపించుకుంటారో తెలుసా, ఎవరు కాలు పట్టుకుంటారో తెలుసా. అట్లా చూసుకుంటే చాలామంది కూడా అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తారు, కానీ కొన్నిసార్లు అది అభివృద్ధికి రాదు. బాధపడిపోతాం, కృంగిపోతాం. అప్పుడు మనం పరిశీలన చేయాల్సింది ఏంటంటే, ఈ అభివృద్ధికి కారణం ఏంటి? దేవుడు చెప్తున్నాడు, నీవు అభివృద్ధి పొందలేకపోతున్నావు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, కొన్ని ఆటంకాలు ఉన్నాయి. అవి నీవు తొలగిస్తే, కొంతగా బైబిల్లో చూడండి, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల. 2 ఎడలు కనబడుతున్నాయి. ఒక ఎడల ఏంటి? దేవుని వైపు తిరిగిన ఎడల. రెండోది నీ గుడారంలో దుర్మార్గము దూరముగా తొలగించిన ఎడల. ఈ ఎడల ఆ ఎడల. ఒక ఎడలేనంటే దేవుని వైపు తిరిగిన ఎడల. రెండో ఎడలేంటి? మన గుడారములో ఉన్న దుర్మార్గం అంటే లోకము పాపాన్ని తీసివేసిన ఎడల.
ఈ రెండు ఎడల జరిగినప్పుడు అభివృద్ధిలోకి వస్తుంది. కానీ బైబిల్ మనకి 3 విషయాలు చెబుతున్నాయి ఎందుకు మన జీవితంలో అభివృద్ధి పొందుకోవడం లేదు. ఎంతోమంది ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆ ఇంటర్వ్యూలకి వెళ్తూ ఉంటారు. నేను వాళ్ళకి ఫోన్ చేసి ఏడుస్తూ ఉన్నారు. దగ్గరగా 4 సంవత్సరాల నుంచి వాళ్ళు జాబుల కోసం ప్రయత్నం చేసి వాళ్ళు ఏ జాబ్ కూడా వారికి దొరకడం లేదు. కోచింగ్ తీసుకున్నా జాబులు లేవు, కోచింగ్ తీసుకున్నా జాబులు లేవు, కోచింగ్ తీసుకుపోయినా జాబులు లేవు. జనాభా ఎక్కువైపోతుంది, జాబులు లేవు. అందుకే చాలామంది ఇతర దేశాలు వెళ్తున్నారు జాబులు లేక. పోనీ అక్కడ బాగుందా అంటే అక్కడ కూడా జాబులు లేవు. జాబులు ఉన్నాయి ఇతర దేశాల్లో, ఎవరికో ఒక 100కి 10 మందికి అట్లా వస్తున్నాయి, మిగతా వాళ్ళకి జాబులు లేవు. ఎంతమంది వీసాల కోసం బాధపడుతుందో తెలుసా? వీసాలు రాక ఎంతో నలిగిపోతూ ఉన్నారు. 4-5 సంవత్సరాలు ఇతర దేశాల కష్టపడి అక్కడ చదివి అక్కడ అప్పులు చేసి లక్షలు కట్టి చివరికి వీసాలు రాక ఇండియాకు వచ్చిన చాలామంది ఉన్నారు. కొంతమంది రావడానికి సిద్ధంగా ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు. చూసారా? ఎందుకంటే మన జీవితంలో దేవుడు అభివృద్ధి పొందుకోవాలని కోరుకుంటున్నాడు. ఎంతోమంది నలిగిపోతున్నారు. దేవుడు కోరుకునేది ఏంటంటే మొట్టమొదటి చూద్దాము ఏ విషయంలో అభివృద్ధి. ఎందుకంటే కొన్ని ఎర్రర్స్ మనం తీసివేసినప్పుడు అప్పుడు దేవుడు మన అభివృద్ధిలోకి మనను తీసుకొస్తాడు. ఇప్పుడు ఒక సార్ చెప్పారండి, ఏమైనా ఎగ్జామ్లో చెప్పారు, ఈ పరీక్షల ఎగ్జామినేషన్లో మీరు బ్లాక్ ఇంక్ కానీ వేరొక ఇంక్ వాడకూడదు, బ్లూ ఇంక్ మాత్రం మీరు వాడాలని చెప్పారు. కానీ అక్కడ తెలియని వాళ్ళు పాపం వాళ్ళు రెడ్ ఇంక్ బ్లాక్ అన్ని ఇంకులు కలిపి రాశారు. చెప్పినట్టుగానే అందరిని ఫెయిల్ చేశాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వదిలేయాలి? ఇంకా చదువును వదిలేయాలా? వాళ్ళు చెప్పారు, టెస్ట్ పేపర్ చెప్పారు, ఖచ్చితంగా బ్లూ ఇంకుతో మాత్రమే ఈ పరీక్ష మీరు రాయాలి, ఇతర ఇంకుతో రాస్తే ఖచ్చితంగా మీ యొక్క పేపర్లు కొట్టివేయబడదని చెప్పారు. కానీ వాళ్ళు సరిగ్గా వినలేదు. కొంతమంది బ్లాక్తో రాశారు, కొంతమంది మధ్యలో రెడ్ ఇంక్ కలిపారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఎందుకు ఇలా జరిగింది? అందరూ పాస్ అయిపోయారు, ఎందుకంటే చూడాలి, ఓకే వీళ్ళందరూ ఏ ఇంకుతో రాశారు? బ్లూ ఇంక్తో రాశారు. నా పేపర్లో నాకు తెలియక నేను బ్లాక్తో రాశాను. వెళ్ళి ఆ మాస్టర్ దగ్గర అడగాలి, సార్ ఏంటి సార్ నేను కూడా మంచిగా రాశాను కదా. అరే సార్ అందరి పేపర్లో చూడు, ఏ ఇంక్ ఉంది? బ్లూ ఇంక్ ఉంది. నీ పేపర్లో ఏముంది? బ్లాక్ ఉంది. కాబట్టి నువ్వు పాస్ అవ్వాలంటే 2 రోజులు మళ్ళీ పెడుతున్నా పరీక్ష, అందులో నువ్వేం చేయాలి? బ్లూ ఇంక్తో రాయాలి. ఎప్పుడు చెప్పాడు ఆ మాస్టరు? లేచి అనుకొని వెళ్ళి అడిగినప్పుడు, అంతే కదా. పరిశీలన చేసినప్పుడు వీళ్ళు ఎప్పుడు ఎంత చేస్తారు, వీళ్ళు పనికిమాన వాళ్ళు, ఈ పనికిమాన కావాలని చెప్పి పేపర్ చింపేసి వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే ఎప్పటికీ పాస్ అవ్వడం. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు అక్కడితో ఉండిపోకూడదు, ఆగిపోకూడదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు మనం పరిశీలన చేయాలి. పరిశీలన చేస్తేనేగా అర్థమయ్యేది. రన్నింగ్లో పోయిందనో, లేకపోతే కర్సీలో పోయిందనో, లేకపోతే ఐసెట్లో పోయిందనో, ఇంటర్వ్యూలో పోయిందనో, అది పోయిందో ఇది పోయిందో ఏదో ఒక మనకు తెలుస్తుంది, ఎర్రర్స్ తెలుసు. సో అవి తెలుసుకోవాలంటే కొన్ని మనం తెలుసుకుందాం. నీ అభివృద్ధికి ఆటంకులు మొట్టమొదటిగా నీవు అపవిత్రత కలిగి ఉన్నావు. నీవు అపవిత్రత కలిగి ఉండడం వల్ల నీ జీవితంలో అభివృద్ధికి ఆటంకములు వస్తున్నాయి. అదే ఇందాక చదివిన 22వ అధ్యాయం 23వ వచనం. నీవు అభివృద్ధి పొందదు. ఈ ప్రపంచంలో చాలామంది అభివృద్ధి పొందుకోవడానికి లేకపోవడానికి కారణం ఏంటంటే, దానికి ఆటంకం ఏంటంటే అపవిత్రమైన జీవితం. ఈ అపవిత్రమైన జీవితం వల్ల మన జీవితంలో అభివృద్ధి మనము పొందుకోలేము. ఎవరో కాదు, నేనైనా ఇంకోలైనా ఎవరైనా సరే, ఎవరి జీవితాలైనా సరే అభివృద్ధి మనం పొందుకోవట్లేదంటే అపవిత్రమైన జీవితము కలిగి ఉన్నామని అర్థం. ఈ అపవిత్ర అనేది ఎలా ఉంటుందంటే ఒక చెట్టుకు తెగులు లాంటిది. ఆ తెగులు ఏం చేస్తుందండి? ఆ చెట్టుని పూర్తిగా ఏం చేస్తుంది? ఎదగకుండా చేస్తుంది. ఎప్పుడన్నా చూసారా చెట్టుకి ఎప్పుడన్నా చెదలు పట్టడం మీరు చూసారా? ఎట్లా ఉంటుంది? మంచిగా ఉన్న చెట్టు బాగా బలంగా ఉంటుంది, చెదలు పట్టిపోయి తెగులు వచ్చి రోగం వచ్చిన చెట్టు ఎట్లా ఉంటుంది? మొత్తం దానికి కన్నాలు పడిపోయి కొంచెం బెజ్జాలు పడిపోయి ఇట్లా క్రాకుల్లాగా వచ్చి
కొంచెం బలహీనం అయిపోయి దానికున్న ఆకులు మొత్తం ఎండిపోయి బలహీనంగా కనపడతాయి. చూసారు ఎప్పుడన్నా? ఈ పాపము, ఈ అపవిత్రత కూడా ఒక చెద లాంటిది, ఒక చెద లాంటిది. అది మన జీవితం ఏం చేస్తుంది? పూర్తిగా తినేస్తుంది, అభివృద్ధి పొందకుండా చేస్తుంది ఈ అపవిత్రత. అందుకే భక్తుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, నీ యొక్క గుడారములో దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల, తీసివేసిన ఎడల, పక్కన కాదు, దూరముగా. దుర్మార్గం అంటే మొత్తం అందులో చూసుకుంటే అందులో అపవిత్రత, పాపం. ఈ అపవిత్రత వల్ల మన జీవితంలో అభివృద్ధి మనము పొందుకోలేకపోతున్నాము. నీవు పవిత్రుడు అయితే మహా అభివృద్ధిలోకి నువ్వు వెళ్తావు అని కూడా బైబిల్లోనే ఉంది. చూడండి, అది కూడా యోబు గ్రంథము 8వ అధ్యాయం 6-7 వచనాలు. నీవు పవిత్రుడివై యథార్థవంతుని ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధింపచేయును. చాలండి. ఇది నేను చెప్పిన మాట, బైబిల్ చెప్పిన మాట, దేవుడు చెప్తున్నాడు ఇంత క్లియర్గా. ఏం చెప్తున్నాడు? నీవు పవిత్రుడవై, నీవు యథార్థవంతుడి అయిన ఎడలా, నీవు పరిశుద్ధంగా జీవించిన ఎడలా, పాపాన్ని విడిచిపెట్టిన ఎడలా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. ఎవరు నిలుపుతారంటే శ్రద్ధ? దేవుడు. ఎవరి ఎడలా? మా ఎడల. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి, నీ కుటుంబం ఎడల శ్రద్ధ నిలిపి, నీ భవిష్యత్తులో శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడు? వదిలేస్తాడు. ఇంకా శ్రద్ధ నిలిపి వదిలేసిన ఉందా? ఏముంది? నీ నీతికి తగినట్టుగా నువ్వు దేవుడి కొరకు ఎలా జీవించావో నీ నీతి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేయను. ఆమేన్. కాబట్టి మనము అభివృద్ధి పొందాలంటే మన ఉద్యోగంలో, మన కుటుంబంలో, మన ఇంటిలో, పిల్లల ప్రతి విషయంలో మనము పవిత్రంగా, మనం యథార్థంగా మనము జీవించాలి. ఒకవేళ మనం పవిత్రంగా యథార్థంగా జీవించకుండా అపవిత్రంగా మనం జీవించిన ఎడల ఒక చెట్టుకి వ్యాధి వచ్చినట్టుగా మనం జీవితం కూడా అట్లా చెదిరిపోయిన జీవితంగా ఉండిపోతుంది. అభివృద్ధి ఉంటుంది. దేవుడికి ఎప్పుడైనా సరే స్ట్రైట్గా చెప్పడం వచ్చు, కానీ ఆయనకి ఇండైరెక్ట్గా చెప్పడం రాదు. అందుకే ఆయన వాక్యము అగ్ని వంటిది, 2 అంచెల ఖడ్గము అని బైబిల్లో. దేవుడు వాక్యం ఎప్పుడు మనకి రివర్స్లో తారుమారు తీసి చెప్పడం, స్ట్రైట్గా చెప్తాడు. దేవుడు మనకి ఏం చెప్తాడు? స్ట్రైట్గా చెప్తాడు, ఉన్న బలం చెప్తాడు. నీ జీవితంలో అభివృద్ధి పొందకపోవడం కారణం ఏంటంటే, మొదటిగా ఏంటంట అపవిత్రత. నీవు అపవిత్రత కలిగి ఉండటానికి దేవుడు చెప్తున్నాడు. అపవిత్రత అంటే ఏదో తప్పు చేయడమే కాదు, మన తలంపుల్లో తలిచిన అపవిత్రత, చూపుల్లో వచ్చిన అపవిత్రత, మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, క్రియల్లో, ఏ విషయంలో అయినా సరే అపవిత్రత. ఒక సినిమా చూడొద్దని చెప్తున్నాం. సినిమా ఎందుకు చూడొద్దని చెప్తున్నాం? అందులో ఏముంది? అపవిత్రత. అందులో నీట్గా ఉంటుందా? చెప్పండి, ఏముంటుంది? అపవిత్రత. మంచిగా ఒక ఫ్యామిలీ స్టోరీ పెడతారు, ఏడుస్తారు ఎమోషనల్గా, కాదనట్లేదు. దానికి ఆ ఎమోషనల్ స్టోరీ తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది. అక్కడ ఏముంది? అపవిత్రత. ఏమైంది? చాలామంది అందులో మంచి తీసుకుంటానండి అంటారు. మరి మంచి తీసుకున్న తర్వాత వెంటనే ఏమొస్తుంది? అపవిత్రత. ఆ మంచితనంకి ఎందుకు? ఇంకా పిచ్చితనం అది. ఆ మంచితనం దేనికి పనికిరాదు. కాబట్టి అపవిత్రమైన వాటిని ఏం చేయాలి? తొలగించాలి. అంటే దాని అర్థం ఏంటంటే, అక్కడ వాక్యం చదువు చూసారా? యోబు గ్రంథం 22వ అధ్యాయంలో అక్కడ దుర్మార్గము అన్న పదానికి బదులు అపవిత్రతని పెట్టండి. నీ గుడారంలో నుండి దుర్మార్గం బదులుగా అక్కడ అపవిత్రతను పెట్టండి. నీ గుడారంలో నుండి అపవిత్రము దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు. ఇంత క్లియర్గా ఉంది వాక్యం. చూసారు? ఎవ్వరు కూడా అక్కడ నీతిమంతులు ఎవరు కాదు. నేను నీతిమంతుని కాదు, మన ఎవరు నీతిమంతులు కాదు. ఎవ్వరు మన ఆకాశం నుంచి దిగబడలేదు. గాబ్రియేలు కాదు, ఇంకోలు కాదు. మన ఎవరం కూడా నార్మల్ మనుషులమే. మనం పాపంతో పుట్టినవారు, పాపం మనలో ఉంది. ఎంత మన పవిత్రంగా జీవించాలని చూసినా ఎక్కడో ఒక చాట సాతాను అపవాది మనం పడేయాలని చూస్తూ ఉంటాడు. మన తొట్టులతోనే ఉంటాం, పడిపోం. అంటే ఏదో ఒక విషయంలో మనలో చేదు పాపం అని వస్తుంది.
ఏదో ఒక విషయంలో. కాబట్టి ఆ అపవిత్రతను, పాపాన్ని ఏం చేయాలంటే మనము విడిచిపెట్టాలి. మనం చూసినట్టు ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దాం. ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 4 నుంచి 21 వరకు ఉంటుంది. సమయం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అందులో కొన్ని చెబుతాను నేను. 16వ అధ్యాయము 1వ వచనము 4వ వచనం చదువుకుందాం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతని చూచి ఆమె ఎద్దుకు చేరెను. తర్వాత 4వ వచనం, పిమ్మట అతడు షోరెకు లోయలో ఉన్న దెలీలా అని ఒక స్త్రీని మోహింపగా. చాలు, ఇక్కడ సంసోను అనే వ్యక్తిని మనం చూస్తున్నాం. ఆ 16వ అధ్యాయంలో ఆ 1వ వచనంలో 4వ వచనంలో మనకేం కనపడుతుంది? ఒక స్త్రీని చూసి మోహించాడు. ఒక వేశ్య దగ్గర మొదటి అధ్యాయంలో వేశ్య దగ్గరికి వెళ్ళినట్టు చూస్తున్నాం. 4వ వచనంలో స్త్రీని చూసి మోహించినట్టుగా చూస్తున్నాం. మోహించాడు, తలంచాడు, పాపం చేశాడు. తను ఎవరండి? ఒక నార్మల్ వ్యక్తి సంసోను. ఎవరతను? దేవుని చేత ప్రత్యేకించబడి నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుడి చేత అభిషేకించబడిన వ్యక్తి. తన పుట్టక ముందులే తను ఎలా ఉండాలి, ఎలాగో తను ఏం తినాలి అన్నీ కూడా దేవుడు ఒక లిస్ట్ రాసి పెట్టాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఎవరి గురించి అట్లా రాసి పెట్టాడు దేవుడు. అన్ని విషయంలో అతను ఇది తినాలి, ఇవి తినాలి, పర్టికులర్గా ఎవరి గురించి అని చెప్పాడా? శ్రద్ధ వహించుకొని సంసోను విషయంలో చెప్పాడు దేవుడు. అలా ప్రత్యేకించి దేవుడు నాజీరు చేయబడి ఎన్నుకొని అతను అభిషేకించి నాజు చేసి తను ఈ లోకంలో తీసుకొచ్చాడు. బాగానే ఉన్నాడు దేవుళ్ళో, అద్భుతంగా ఉన్నాడు దేవుళ్ళో. అనేక మంది శత్రువులను ఓడించాడు, అనేక మంది శత్రువులను వాటి మీద జయం పొందుకున్నాడు. దేవుడి కొరకు బాగా జీవించాడు. కానీ ఏమైందంట? ఆ 16వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు దాకా పవిత్రంగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు. అప్పుడు దాకా బలంగా ఉన్నాడు, దేవుళ్ళలో ఉన్నాడు. దేవుళ్ళలో బలంగా ఉన్న సంసోను, నాజు చేయబడిన సంసోను ఏమైంది? ఒక స్త్రీని చూచాడు. ఆ 1వ వచనంలో ఏంటంటే ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు ఉంది. 4వ వచనంలో పిమ్మట ఆ దెలీలా అనే ఒక స్త్రీని మోహింపగా. అక్కడితో తన జీవితము పూర్తిగా విరిగిపోవడం మొదలైంది. అంటే దేవుడు ఆజ్ఞ ఏం చేశాడు? అతిక్రమించాడు. నాజీరు చేయబడిన వ్యక్తి అసలు సామాన్య ఎవరు కూడా మోహించకూడదు, పాపానికి చోటు ఇవ్వకూడదు, ఎవరైనా సరే. అలాంటిది అభిషేకించబడిన వ్యక్తి, నాజు చేయించిన వ్యక్తి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కానీ దేవుడు ఆజ్ఞ ఏం చేశాడు? అతిక్రమించాడు. వెళ్ళిపోయి ఆ దెలీలా చేతుల్లోకి వెళ్ళి ఆడ పడుకున్నాడు. ఆమె అడుగుతుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుంది? ఫస్ట్ అబద్ధాలు చెప్తాడు. కానీ తర్వాత ఆమె లాలన మాటలకు విసిగిపోయి ఏం చెప్తాడు? నీ బలం ఎక్కడుంది, నీ బలం ఎక్కడుందంటే నా బలము నా జుట్టులో ఉందని రహస్యాన్ని చెప్తాడు. చూడండి 16వ అధ్యాయము 20వ వచనం, 19వ వచనం చూద్దాం. ఆమె తన తొడ మీద నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వానిచే తల మీద 7 క్షౌరం చేయించి అతను బాధించడానికి మొదలుపెట్టాను. అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతను నిద్ర మేలుకొని బయలుదేరి విడజిమ్ముననుకొని అయితే యెహోవా అతను విడబాయిస్తుందని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతను పట్టుకొని అతని కన్నులు ఊడదీసి గాజాగా అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్య చేత నిన్ను బంధించి. ఎలాంటి సంసోను అండి? ఒక బలమైన అభిషేకించబడిన సంసోను, నాజీరు చేయబడిన సంసోను, దేవుని చేత ఎన్నుకోబడ్డ సంసోను ఒక స్త్రీకి, ఒక పాపానికి, వేశ్యకి, అపవిత్రమైన దానికి చోటిచ్చాడు. దేవుడు ఆజ్ఞకు అతిక్రమించాడు. వెంటనే తన జీవితంలో ఆ అపవిత్రత వల్ల అభివృద్ధికి గొప్ప ఆటంకము అయింది. దేవుడు సంసోను పట్ల ఇంకా గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంట. ఇంకా ఎన్నో ఉన్నాయి. అది పూర్తిగా సంసోను నెరవేర్చబడలేదు. సంసోను జీవితంలో అభివృద్ధి అనేది ఆగిపోయింది. కళ్ళు పీకేశారు శత్రువులు.
ఆ బండకి దాన్ని కట్టి దాన్ని రోలు రుబ్బినట్టు ఒక పశువుని ఎలా తిప్పుతారు చూసారా, కట్టేసి అట్లా తిప్పించుకున్నారు. కళ్ళు ఓడబీకారు బంధించి. తర్వాత మీకు తెలిసిందే, తర్వాత ఒక చాట నిలబెడతారు ఒక ప్లేస్లో, ఒక స్తంభాలకి. అక్కడ ఆ దేవుని బలం అడుగుతాడు, మళ్ళీ జుట్టు వస్తుంది అంటాడు, అంతా కూడా చనిపోతుంది, అది వేరే విషయం. కానీ తన జీవితంలో దేవుడు అనుకున్న ప్రణాళికలన్నీ కూడా తను నెరవేర్చుకోలేదు. అంటే అభివృద్ధి పోయినట్టే కదా అభివృద్ధి. అప్పటిదాకా అభివృద్ధి పొందాడు, దాని తర్వాత అభివృద్ధిలోకి వెళ్ళలేదు, ఆగిపోయాడు. ఒక చెట్టు చెదిరిపోయి ఎట్లా చెదలొచ్చి చెదిరిపోతుందో ఆ విధంగా తన జీవితం చెదిరిపోయినట్టుగా అనిపించింది. ఎందుకు అంటే అపవిత్రత వల్ల. దీనివల్ల అపవిత్రత. ఈ అపవిత్రత ఏం చేస్తుందంటే మన జీవితంలో అభివృద్ధి లేకుండా చేస్తారు. అది ఏ అపవిత్రత అయినా సరే, ఒక సినిమా అవ్వచ్చు, సీరియల్ అవ్వచ్చు, సినిమా పాటలు అవ్వచ్చు, బూతులు అవ్వచ్చు, అలానే ఇంకెన్నో ఉన్నాయి. అపవిత్రత, చెడు తలంపులు అవ్వచ్చు, చెడు ఆలోచనలు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, జాగ్రత్త అవ్వచ్చు, ఏ పాపమైనా సరే ఈ అపవిత్రత ఏం చేస్తుందంటే మన జీవితంలో అభివృద్ధి పొందకుండా అడ్డుపడుతుంది. అది ఎవరి జీవితం అయినా సరే. అందుకే బైబిల్లో సంసోను జీవితం ఒక ఉదాహరణ. తన జీవితంలో అభివృద్ధి పొందకపోవడం కారణం ఏంటంటే తన జీవితంలో తను ఎదుర్కొన్న, తను అవకాశం ఇచ్చిన ఆ యొక్క అపవిత్రత. ఆ పాపము ఏం చేయాలంటే దాన్ని తీసి, ఏముంది యోబు గ్రంథంలో, దాన్ని తీసివేసి దాన్ని దూరంగా పారేసి దేవుని వైపు మనము తిరగమని దేవుడు చెప్తున్నాడు. దాన్ని విడిపించి, దాన్ని బంధించి, దాని నుంచి పారేసి బయటకు వచ్చేసి దూరంగా దాని నుంచి మనము పారిపోవాలి. మరి ఏం చేయాలంటే ఏం చేయాలన్నా దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు మనము ఇందాక చూసాం కదా, మహాభివృద్ధిలోకి మనము దేవుడు మనలను నడిపిస్తాడు. రెండోది చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. ఎందుకు మన జీవితంలో అభివృద్ధి పొందలేకపోతున్నామంటే నీవు ఇతరుల పట్ల అసూయ పడటం. రెండోదిగా ఇతరుల పట్ల అసూయ పడటం. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. మీలో అసూయ కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా నడుచుకుంటున్నారు కదా. ఏముందంట మనలో? మన జీవితంలో అభివృద్ధి పొందాల. కానీ రెండోది ఏంటంట? అసూయ. ఏంటంటే నేను ఎప్పుడు అసూయ పొందానని అనొచ్చు. మనం తెలియకుండానే మనం ఇతరుల పట్ల అసూయ అనేది ఖచ్చితంగా వస్తుంది. రాలేదంటే అబద్ధం. ఖచ్చితంగా వస్తుంది. మీరేమని చెప్పుకోండి, నేను నమ్మను. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి అసూయ అనేది, నాకు కూడా వస్తుంది. రాదా? వస్తుంది. అసూయ వస్తుంది. దాన్ని ఏం చేయాలి? మనము తీసివేయాలి. నాలో లేదని చెప్పట్లేదు, ఉండొచ్చు అసూయ, తీసేసుకోవాలి. నాకు అసూయ లేదు, మీకు అసూయ ఉందని చెప్పడం లేదు. అందరికీ ఉంది అసూయ. ఉందా లేదా? చెప్పండి. ఉందా లేదా? ఉంది. ఏదో ఒక విషయంలో ఆ అసూయ ఏం చేస్తుందని తెలుసా? ఇతర పట్ల ఉండే అసూయ ఏం చేస్తుంది తెలుసా? మన జీవితంలో అభివృద్ధి పొందకుండా అది అడ్డుపడుతుంది. అదే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి 12 వచ్చి చూస్తే అక్కడ సౌలు మీద దావీదు అసూయపడినట్టు చూస్తున్నాం. ఆ 6వ వచనం చూస్తే అక్కడ దావీదు ఏం చేస్తాడు? వీళ్ళు ఆ గొలియాతును చూసి సౌలు భయపడతాడు, సైన్యం భయపడతాడు. కానీ దావీదు వెళ్తాడు, నేను జయించి దేవుడి కొరకు నేను మహిమ తీసుకొస్తానని చెప్పి వెళ్ళాడు. ఆ గొలియాతు ఏం చేశాడండి? ఓడిపోయాడా? ఆ గొలియాతును ఎదిరించాడు, ఆ గొలియాతును చంపేశాడు. అప్పుడు అక్కడున్న ప్రజలు ఏం చేశారు? ఒక్క వచనం చూద్దాం. 18వ అధ్యాయము 6వ వచనం. దావీదు ఫిలిష్తీయులు హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తమ్ములతోనూ సమ్రుతో నాట్యముతోను పాడుచు నాట్యమాడ్చు రాజైన సౌలును ఎదుర్కొంటకే వచ్చిరి. ఆ స్త్రీలు గానం ప్రతిగానం చేయొచ్చు వాయించు. సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువు హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలుకు ఇంపుగా నుండునందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏది అతడు
తీసుకోగలని అనుకోనేను. ఏంటంటే అప్పటి నుంచి విషపు చూపు. అంటే ఏమొచ్చింది సౌలుకి? అసూయ వచ్చింది. అరే నేను రాజుని, సౌలుకు 1000 కొలత, దావీది 10,000 కొలత. వాడు నిన్నమన్న వచ్చినవాడు, ఆ బొడ్డవాడు, ఆ దావీదు ఆ గొలియాతుని ఎదిరించాడు, చంపేశాడు. అక్కడున్న స్త్రీలందరూ ఏం చేశారు? అతన్ని పట్టుకొని తంబులతోనూ నాట్యముతోనూ డ్యాన్స్ చేసుకుంటూ, సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది అన్నప్పుడు సౌలుకి ఇంకో లోపల ఒక ఉగ్రహం వచ్చేసింది. ఏంటి, నేను రాజుకి 1000 కొలదా, వాడికి బొడ్డోడు, వాడికి 10,000 కొలదా, వాడు ఎవడు? అసలు వాడు ఎవడు? నేను వాడికి అవకాశం ఇస్తే కదా, నేనుంటే నా ముందర వాడికి 10,000 అని చెప్పి వెంటనే నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఆ విషపు చూపే, ఆ అసూయే ఎన్నోసార్లు సౌలు దావీదుని చంపడానికి ఏటలు విసిరాడు, తరిమాడు, శత్రుడు చదివి తరిమాడు. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు చంపాలని చూశాడు, దేవుడు తప్పించాడు. ఆ అసూయ కారణం వల్ల సౌలు దేవుడు అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని కోల్పోయాడు, తన రాజ్యాన్ని కూడా కోల్పోయాడు, అభివృద్ధి కోల్పోయాడు. ఇందాక విన్నట్టుగా సౌలు జీవితము, కుటుంబం అక్కడితో ఇంకా ఏమైపోయింది? నశించిపోయింది. తన వంశావళి ఉంది ఇంకా బైబిల్లో, తన కుమారుడు చనిపోయాడు, తనకు వంశవళి వెనకాల లేదు, ఇంకా నశించిపోయాడు. పూర్తిగా వ్యానిష్ చేశాడు దేవుడు కుటుంబాన్ని మొత్తం. ఎందుకంటే తనలో ఉన్న అసూయ. ఆ అసూయ ఏం చేస్తుందంటే మన జీవితాన్ని పూర్తిగా ఆశీర్వాదం లేకుండా మటుమయాన్ని చేస్తుంది. మరి ఏం చేయాలంటే ఈ అసూయని తీసివేయాలి. దాన్ని తీసివేసి మనం ప్రభువు దగ్గర మనము రావాలి. తగ్గించుకొని వచ్చినప్పుడు దేవుడు మనం ఏం చేస్తాడంట? అభివృద్ధిలోకి తీసుకొస్తాడు. నాలో ఉన్న అసూయ, మనలో ఉన్న అసూయ అన్నీ తీసివేయాలి. అన్నీ తీసివేసి మనం ప్రభు బాధ పట్టుకొని తగ్గించుకొని, దేవా నాలో ఈ అసూయ ఉంది, ఎవరైనా మనకంటే బాగుతుంటే పోనీ మంచిదే, గాడ్ ఈస్ గ్రేట్, గాడ్స్ గ్రేస్, గాడ్ బ్లెస్ అని చెప్పండి. దేవుడు మహిమకరం గాక, దేవుడు కృప, దేవుడు అతను ఆశ్రయించును గాక అని చెప్పండి. అది చూసి మనం దేవుని స్తుతించాలి. ఎవరికైనా జాబ్ వచ్చింది అనుకోండి, దేవుని స్తుతించండి. ఏదైనా కార్యం జరిగింది అనుకోండి, దేవుని స్తుతించండి. కానీ మనలో అసూయ అనేది ఎంత వచ్చినా సరే అది ఎవరికో నష్టం కాదు, అది మనకే. నాకు వస్తే నాకు నష్టం, మీకు వస్తే మీకు నష్టం, ఎవరికి వస్తే వారికి నష్టం. కాబట్టి అసూయ అనేది మనలో రాకూడదు. ఈ అసూయ మన జీవితాన్ని పూర్తిగా పాడు చేస్తుంది. మూడోది నీకు నీవు అతిశయపడటం. ఈ అతిశయపడటం వల్ల కూడా మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనము కోల్పోతున్నాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, మీరు అతిశయపడుట మంచిది కాదు. ఇందాక చెప్పినట్టు రెండోది ఏంటంటే అసూయ, దానికి కొంచెం దగ్గర పోలికూడదు. ఇందాక చెప్పినట్టు అసూయ, దాన్ని ఏం చేయాలి? మనము తీసివేసి ప్రభు బాధ పట్టుకుంటే దేవుడు అభివృద్ధి నడిపిస్తాడు. మూడోది ఏంటంటే అతిశయం అంటే అర్థం ఏంటి? వాక్యం చూసుకుందాం ఒకసారి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16 నుంచి 21 వచనాన్ని మనం చూసినట్టయితే అందులో 16 వచనం చదువుకుందాం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడి మనస్సు గర్వించి చెడిపోయిను. చాలండి. ఎవరి గురించి చెప్పబడింది? ఉజ్జియారాజు దేవుని సహాయంతో ఎంతో అభివృద్ధి పొందాడు. మొదటిగా ఎంతో అభివృద్ధి పొందాడు. అందుకే బైబిల్లో ఉంది, స్థిరపడిన తర్వాత స్థిరపడిపోయాడు, సెటిల్ అయిపోయాడు అంట. చూసారా? సెటిల్ అయిపోయాడు. ఇక అయిపోయింది, ఇంకా నో ఛాన్స్. మహా అభివృద్ధిలోకి వచ్చేసాడు. దేవుడు ఏ అభివృద్ధిని చెప్పాడో అభివృద్ధిలోకి వచ్చేసాడు. బాగా అభివృద్ధిలోకి వచ్చాడు. స్థిరపడిన తర్వాత అంటే మొదట్లో కాదు, దేవుడు దీవించిన తర్వాత, ఆశీర్వాదం వచ్చిన తర్వాత బాగా దేవుడు ఆశ్రయించి దీవించి ఎక్కువైపోయింది దీవెనలు. దీవించిన తర్వాత ఏమైందంట? మనసును గర్వించి చెడిపోయాను. గర్వించాడు. ఏ విధంగా చెడిపోయాడు తెలుసా అండి? యాజకులు ధూపం వేస్తారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ, యాజకులు మాత్రమే ధూపం వేయాలి. ఏం చేస్తాడు చూడండి, ఆ 16వ అధ్యాయంలో
అతను ధూపవేటకై యెహోవా మందిరంలోకి ప్రవేశించిన తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి వారు రాజును ఉజ్జను ఎదిరించి, ఉజ్జయ యెహోవాకు ధూపం వేయుటకు ప్రశంసించబడిన అహరోను సంతతి వాడైన యాజకు పనియే కానీ నీ పని కాదు. ఎవరు చెప్తున్నారు మాట? యాజకులు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అలా అందులో ఉజ్జయ ధూపం వేయడానికి వెళ్తుంటే అజర్య అనే ఒక యాజకుడు తర్వాత 8 మంది వాళ్ళందరూ వెళ్ళి ఆ మందిరంలోకి వెళ్ళిపోయి ఆ ఉజ్జయ రాజు ధూపం వేస్తుంటే వెళ్ళి మాట్లాడుతున్నారు, ఉజ్జయ ఆగు, ఈ పని మా పని కానీ అహరోను సంతతి అయిన మా పని కానీ అది నీ పని కాదు. అంటే దేవుడు తనకు చెప్పని పని ఏం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు తెలుసా? దేవుడు నన్ను ఎంత బాగా అభివృద్ధిలోకి నన్ను తీసుకొచ్చాడు, నాకేం తక్కువ. ధూపం కూడా నేర్చుకోవచ్చు. ధూపం కూడానా? యాజకుతో సంబంధం లేదు నాకు. ఎవడో నువ్వు, దేవుడిని మహాభివృద్ధిలో తీసుకొచ్చాడు, నీకంటే నేను ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉన్నా, ఇంకా అని చెప్పి యాజకులు వేయాల్సిన ధూపాన్ని వాళ్ళందరిని బయటపెట్టి ఈయన ధూపం చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళందరూ వచ్చారు, లోపలికి వస్తున్నారు. ఉజ్జయ ఆగండి, రాజైన ఉజ్జయ ఆగండి, ఇది మా పని. యెహోవా ప్రతిష్ఠించిన అహరోను సంతతి అయిన వారి యాజకుల పనియే కానీ అది నీ పని కాదు. పరిశుద్ధ స్థలం నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు. ఈ మాట ధైర్యంగా చెప్తున్నారు దేవుని యాజకులు, దేవుని సేవకులు చెప్తున్నారు. రాజా విజయ ఏం లేదు, ఇంకా రాజా లేదు, ఉజ్జయ లేదు, బయటికి వెళ్ళావు, ఇది దేవుడి పని అని వాళ్ళు చూడండి ఎంత ధైర్యంగా వాళ్ళు చెప్తున్నారు యాజకులు. రాజుకు భయపడిపోయి వాళ్ళు ఎందుకంటే దేవుడు కోపం వస్తుంది వాళ్ళ మీద చెప్పబోతే, అందుకు చెప్పాడు. దాని తర్వాత ఏమైంది చూడండి, ఆ 21వ వచనం, తన మరణ దినము వరకు కుష్ఠిరోగి గలవాడై ఉండెను. ఏం జరిగిందంట? వెంటనే దేవుడు కుష్ఠరోగంతో అతను ఏం చేశాడు? శిక్షించాడు. గర్వం అతని అభివృద్ధిని నాశనము చేసి, ఒకప్పుడు బాగా హెచ్చించబడిన రాజే ఉజ్జయ, ఆ బైబిల్ నేనమనే మాట మొదటి వచనం, బాగా స్థిరపడిన తర్వాత మహా అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మనసులో గర్వించుకున్నాడు. అరే నాలాంటి వాడు లేడు కదా, మనలో కనీసం ఇంత గర్వం కూడా రాకూడదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఆ చిన్న గర్వమే మన జీవితంలో అభివృద్ధి పొందకుండా అడ్డుపడుతుంది. ఏదైనా సరే అది ఏ గర్వం అవచ్చు. ఈ లోక సంబంధమైన గర్వం ఉంటుంది, ఆత్మ సంబంధమైన గర్వం ఉంటుంది. ఈ లోక సంబంధం గర్వం ఏంటి? నాకంటే డబ్బు ఎవరికి లేదు, నా క్యాస్ట్ ఏంటి, వాళ్ళ క్యాస్ట్ ఏంటి, నా స్థాయి ఏంటి, వాళ్ళ స్థాయి ఏంటి, నాకు సొంత ఇల్లు ఉంది, వాళ్ళకి ఇల్లు ఉందా, నేను నీట్గా ఉన్న వాళ్ళు నీట్గా, ఇది లోక సంబంధ గర్వం. ఇది ఈ ఆత్మ సంబంధ గర్వం ఏంటి? నేను బైబిల్ చదివినట్టు ఎవరు కూడా బైబిల్ చదువు, నేను పాటలు పాడినట్టు ఎవరు పాటలు, నేను వాక్యాన్ని చెప్పినట్టుగా ఏ ఒక్కరు కూడా వాక్యం చెప్పలేడు అని అన్నారంటే ఏమున్నట్టు? గర్వం ఉన్నట్టు, మళ్ళీ గర్వం ఉన్నట్టు. అదే గర్వం ఉంది ఎవరిలో? ఉజ్జయలు. బాగా స్థిరపడిపోయిన తర్వాత తన గర్వం వచ్చేసింది. ఎందుకు తన ధూపం వేశాడు తెలుసా మీకు? ఎందుకంటే తన గర్వం ఏం చేసిందంటే, నువ్వు అందరికంటే నువ్వు దీవించబడినవాడు, నీకు ఏది సాటి కూడా ఏది కూడా లేదనుకున్నాడు. అనుకొని వెళ్ళిపోయి ఆ ధూపం వేయడానికి వెళ్ళాడండి, ప్రయత్నించి ఇచ్చాడు. వెంటనే వచ్చారు యాజకులు వచ్చి, బయటికి వెళ్ళిపో, ఇది మా పని కాదు, నీ పని కాదు. దేవుడు మనకి ఇచ్చిన పని చేయాలి, కానీ దేవుడు మనకి ఇచ్చిన పని మనము చేయకూడదు. దేవుడు వెళ్ళమంటేనే వెళ్ళాలి, వెళ్ళొద్దంటే అయిపోవాలి. దేవుడు వెళ్ళొద్దని చెప్పినా సరే మనం వెళ్ళి మనము నష్టాన్ని మనము తెచ్చుకోకూడదు. కాబట్టి వాక్యమైన ప్రియ సహోదర సహోదరి, మనలో నలుసుగంట చిన్న గర్వం వచ్చినా సరే మన జీవితంలో ఆశీర్వాదం మనము పోగొట్టుకుంటాం. అస్సలు గర్వం ఉంది. మనకంటే ఎవరైనా ఒకవేళ అందరికంటే మనం బాగా ముందుకెళ్తుందా, దేవుని స్తోత్రం, మంచిదే. తగ్గించుకొని మనము దేవుని స్తోత్రం చెప్పుకొని ఉండడమే. ఎందుకని ఇంకా వాళ్ళందరూ వేస్ట్, నేనే బెస్ట్ అని అనుకోవడం ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అది గర్వము. ఆ గర్వము అభివృద్ధి నాశనాన్ని చేస్తుంది.
మనం ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకొని ఉంటామో మన జీవితంలో ఆశీర్వాదాలకు దేవుడు మనలను నడిపిస్తాడు. గర్వం మనలో అలా బైబిల్ అనేకమైన రాజులు గర్వించి వాళ్ళు చెడిపోయారు. నెబుకద్నెజరు రాజు కూడా గర్వించి తన జీవితం నష్టాన్ని పొందుకున్నాడు. కాబట్టి మనలో ఎలాంటి గర్వం మనలో ఉండకూడదు. ఈరోజు మనకి ఏది కలుగున్నది ఎవరి వల్ల జరిగింది? దేవుడి వల్ల, ఆయన కృప వల్ల మాత్రం పొందుకున్నాడు. మన సొంత వల్ల, జ్ఞానం వల్ల మనకు వచ్చింది కాదు. ఎందుకంటే మన ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. కాబట్టి ఆయనకు మన కృతజ్ఞత కలిగి ఉండాలి, కానీ మనము దేవుడికి ఎక్కడ అవమానకరంగా మనము ఉండకూడదు. చివరిగా ఆ వాక్యాన్ని మళ్ళా చదివి మనం ముగిచేసుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలు. ఈ వచనాన్ని అందరూ గట్టిగా చదివి ప్రార్థన చేసుకుందాం. నీవు పవిత్రుడివై యథార్థవంతుని ఎడల నిత్యముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలం వర్ధిల్లింపచేయును. అంటే గమ్మత్తైన గర్వం ఏంటంటే దేవుళ్ళు ఉన్నవాళ్ళకు ఉంటుంది. ఏముంటుంది? దేవుళ్ళు ఉన్నవాళ్ళకి బాగా దేవుళ్ళు ఎదుగుతూ ఉంటుంది సరే, వాళ్ళకు ఉంటుంది గర్వం. ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మాటలు గర్వంగా ఉంటాయి. ఎంత గర్వంగా ఉంటాయంటే వాక్యం చెప్తున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు కనీసం దాంతో నసకు కూడా తీసుకోరు. ఒకటే మాట మన మనసులో మాట వచ్చింది ఏంటంటే, నాకు తెలియదా ఈ వాక్యం నాకు తెలియదా? పిక్చర్లో ఉన్నాడు ఆయన. ఒకసారి చదివాను, నేను 5 సార్లు చదివాను. ఎన్నిసార్లు చదివాను? 5 సార్లు. నేను బైబిల్ మొత్తాన్ని ఎన్నిసార్లు చదివాను? 10 సార్లు చదివాను. ఎన్నిసార్లు? 10 సార్లు. ఇంకా నేను ఇంకా ఈ బైబిల్లో ఎక్కడేమో నన్ను అడగమని చెప్పు, నేను చెప్తాను. అదేంటది? గర్వం కాదా? అది గర్వం కాదా అండి? గర్వం కాదా? జార్జ్ ముల్లర్ ఎన్నిసార్లు బైబిల్ చదివా? జార్జ్ ముల్లర్ ఎన్నిసార్లు బైబిల్ చదివాడు? 200 సార్లు చదివాడు. మిషనరీ అయినా భక్తుడు. 200 సార్లు. ఆయన చదివిన దాని తర్వాత ఏమైనా చదివా? ఇంకా ఎప్పటికప్పుడు నాకు బైబిల్ కొత్తగా అనిపిస్తుంది అంటున్నాడు. ఇంకా ఇందులో ఏముందో ఇంకా తెలియని విషయం. ఎన్ని చదివాడు? 200 సార్లు. అంత కనీసం 2 సార్లు చదువుంటాం మనం. 2 సార్లు కంప్లీట్ చదువుంటామా? కానీ 2 సార్లు చదివిన ఏమంటామా? అంత తెలుసు. కొంతమంది వాక్యం చెప్తుంటే వెనకాల నుంచి లీసి గొడవ చేస్తారంట. తెలుసు నీకు? 200 సార్లు బైబిల్ చదివిన జార్జ్ ముల్లర్ అంటున్నాడు, నేను ఇంకా బైబిల్ చదవాలంటున్నాడు, ఇంకా ఎక్కువ చదవాలంటున్నాడు. కానీ కనీసం మనం 2 సార్లు చదివామా అంటే ఏమో ఆ దేవుడికి ఎరుగు, దేవుడు తెలియాలి చదివామా లేదనేది. కానీ మనము ఏంటంట, ఎంత తెలిసినా సరే మనకి ఇంకేం తెలియనట్టుగానే మనము ఉంటే మనం మహాభివృద్ధిలోకి మనము వస్తాము. మహాభివృద్ధిలోకి వస్తాము. చెప్పినప్పుడు, దేవుడు మాట చెప్పినప్పుడు, ఏదైనా దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు దాన్ని మనం తీసుకోవాలి. మనం తీసుకోలేకపోతున్నామంటే ఖచ్చితంగా మనలో ఏదో గర్వం వచ్చిందని అర్థం. ప్రార్థన చేసుకుని, దేవా నాలో ఈ 3 విషయాలు బహుశా నా జీవితంలో అభివృద్ధిలోకి అడ్డుపడుతున్నాయేమో ప్రభా, ఈ 3 విషయాలు నాలోంచి తీసే. ఈ 3 విషయాలు నాలో తీసే. ఒకవేళ నాలో అపవిత్రత, కామము, తలంపులు, పాపము, మోహపు చూపులు నాలో ఉన్నాయేమో ప్రభా, తీసివేయండి. ఈ అపవిత్రత వల్ల నా జీవితంలో అభివృద్ధిని పొందుకోలేకపోతున్నా. ఒకవేళ ఇప్పుడు బాగానే ఉండొచ్చు, ఒకప్పుడు అపవిత్రంగా జీవించి ఉండొచ్చు, దాన్ని ఒప్పుకోకుండా ఉండొచ్చు ప్రభా. గతంలో చేసిన ప్రతి అపవిత్రమైన కార్యాలను కూడా క్షమించండి. నా జీవితంలో, నా కుటుంబంలో అభివృద్ధి లేకుండా చేస్తున్న చీకటిని బంధించండి అని ప్రార్థన చేద్దాం. దేవా, ఆ అపవిత్రత నా జీవితంలోకి ఎంటర్ అయ్యి అభివృద్ధిలోకి వెళ్ళకుండా నన్ను అడ్డుకుంటున్న ప్రభా, తీసివేయండి. ఆ మోహచూపు తీసివేయండి, చెడు తలంపులు తీసివేయండి, పాపము తీసివేయండి. పరిశుద్ధంగా జీవించే మనసు నాకు దయచి. నాలో ఉన్న ఆ యొక్క అసూయ, ఎవరైనా నాకంటే బాగా ఎదుగుతుంటే చూడలేకపోతున్నాను ప్రభా. ఒక్కోసారి తెలియకుండానే అసూయ వచ్చేస్తుంది. ఎవరికన్నా ఎక్కువ శాలరీ వచ్చినా, ఎక్కువ ఫలించినా, మనకంటే ఎవరు ముందుకెళ్ళిపోతున్నా తెలియని ఒకలాంటి అసూయ. వాళ్ళు బాగా ఎదిగిపోతున్నారే, అంత బాగా ఎదిగిపోతున్నారు వాళ్ళు. నాలో ప్రతి అసూయ తీసివే ప్రభా. ఎవరైనా ఎదుగుతుంటే నీ స్తుతించి అడగనంచి, దేవా నువ్వు వాళ్ళు దీవించినందుకు వందనాలు, దేవా వాళ్ళు ఆశ్రయించినందుకు నన్ను కూడా దీవించాయని అడుగు దేవుడిని. దేవుడు దీవిస్తాడు. దావీదు పట్ల అసూయ కలిగి ఉన్నాడు సౌలు. తన జీవితంలో నష్టాన్ని కొనుక్కున్నాడు.
నాలో అసూయ తీసి ఇప్పుడు ఎవరైనా మనకంటే బెటర్ పొజిషన్ ఉన్నారంటే దేవానికి స్తోత్రం, వాళ్ళు ఉన్నతమైన స్థానం లేపినందుకు వందనాలు. నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడుగు దేవుణ్ణి. అప్పుడు దేవుడు నిన్ను మహాభివృద్ధిగా నడిపిస్తాడు. వాళ్ళే ఎందుకు ఎలా ఉండాలి, వాళ్ళకి ఇన్ని వస్తువులు అవసరమా అని అసూయ మనలో ఉండకూడదు, తీసివేయాలి. ఒకవేళ మనలో గర్వం ఉందేమో, నేను మాట్లాడినట్టుగా ఎవరో మాట్లాడలేరు, నేను పాడినట్టుగా ఎవరో పాడలేరు, నేను ప్రార్థన చేసినట్టు ఎవరు ప్రార్థన చేయలేరు, నాకున్న జ్ఞానం ఎవరికి లేదు, నాకున్న సర్కిల్ ఎవరికి లేదు, నాకున్న డబ్బు పలుకుబడి ఎవరికి లేదు, నేను ఎంత జ్ఞానవంతున్నో మీకు తెలుసా, నేనెంత జ్ఞానవంతురాలు నీకు తెలుసా అని నేను ప్రతి గర్వాన్ని అణిచివేయాలని, తీసివేయాలి. మనలో గర్వం ఉండకూడదు. దేవుడు మనకి ఇచ్చిన పని చేయాలి, దేవుడు మనకి ఇవ్వని పని మనం చేయొద్దు. ఆ ఉజ్జయ నష్టపోయాడు, కుష్టి రోగంతో నష్టపోయాడు. వాక్యం ప్రియ సహోదర సహోదరి, నీవు దేవుని వైపు తిరిగిన ఎడల నీవు మహాభివృద్ధిలోకి నడిచెదవు అంటున్నాడు దేవుడు. ఈరోజు దేవుడు నిన్ను మహాభివృద్ధిలో నడిపించాలని చూస్తున్నాడు. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబంలో దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలంటే ప్రతి ఒక్క దుర్నీతిని, దుష్టత్వమును, పాపాన్ని విడిచిపెట్టి తీసివేసి, ఈ 3 విషయాలు మనము తీసివేసి మనం ప్రభు పాదాలు పట్టుకుంటే దేవుడు మన అభివృద్ధిని నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుని, దేవా దీవించండి, ఆశ్రయించి ప్రతి అసూయ, ప్రతి గర్వము, ప్రతి ఒక్క అపవిత్రత తీసివే, పవిత్రపరచు, పరిశుద్ధపరచు. నీ కొరకు జీవించేవారుగా సహాయించు. మనం పరిశుద్ధపరిచి మహాభివృద్ధిలోకి నడిపించిన ప్రభా, మందిరంలో ఉన్న ప్రతి బిడ్డని మహాభివృద్ధిలోకి నడిపించి మనుషుని వాళ్ళ పనుల్లో ఆశీర్వించండి, వాళ్ళ వృత్తులు ఆశీర్వించండి, వాళ్ళ కుమారులను దీవించండి, వాళ్ళ కుమార్తెలు దీవించండి, వాళ్ళ కుటుంబాలను దీవించండి, అప్పులను విడిపించండి, ఆర్థిక సంస్థ విడిపించండి. యేసు నామమున మహాభివృద్ధిలోకి నడుచుదురుగాక. యేసునామమున ప్రతి విధమైన దుష్టత్వం తొలగించే దేవా, దాటి విరుద్ధనైనా మీరే ఆశ్రయించి దీవించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్.